హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టుబాబు. ఇది చూడండి, ఈ బ్లౌజు ఈ బౌ లాంటి డిజైన్ మనం దీనికి ఎలా కుట్టుకున్నాము, ఏంటి కొలతలు ఎలా తీసుకున్నాము అనేది ఇప్పుడు చూద్దాం. నేనైతే పొడవైతే 8 ఇంచుల పొడవు తీసుకున్నాను. ఇట్లా వెడల్పు అయితే ఒక 6 ఇంచుల వెడల్పు తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత దానికి కొంచెం మధ్యలో లైనింగ్ వేయడానికి దాని మధ్యలో క్లాత్ కొంచెం లైనింగ్ క్లాత్ అలా పెట్టుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక 2 ఇంచుల వెడల్పుతోని ఒక 5 ఇంచుల పొడవుతోని అలా ఒక క్లాత్ కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ క్లాత్ ఏదైతే మధ్యలో వచ్చేటట్టు ఒక 4 ఇంచుల వెడల్పుతోని ఒక ముక్క తీసుకొని దాన్ని ఇలా జాయింట్ చేసుకోవాలి. లోపల సైడు లైనింగ్ అలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి లోపల సైడ్ ఏదైతే ఉందో అటు సైడ్ మలుపుకొని ఒకసారి ఫోల్డ్ చేసుకొని చిన్నగా మనం ఇలా సైడ్లకు 2 సైడ్లు కూడా కుట్టు వేసుకోవాలి. అటు ఇటు చూడండి, నేను ఎలా వేస్తున్నానో అలానే సేమ్ అలా వేసుకున్న తర్వాత మనము దీన్ని చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అటు ఇటు సేమ్ అవి దగ్గరికి వచ్చేలాగా కరెక్ట్గా ఒకదానిపైన ఒకటి కాదు పక్క పక్కన ఉండేలాగా అలా పట్టుకొని ఇలా సైడ్లకి కుట్టు వేసుకోవాలి. చూడండి నేను ఎలా వేస్తున్నానో అలా కరెక్ట్గా పక్క పక్కన వచ్చేలాగా పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి అలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఆడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా అలానే పక్క పక్కన పెట్టుకొని కుట్టు వేసుకోండి. నీట్గా కరెక్ట్గా పట్టుకోండి, జరగకుండా అలా పట్టుకొని అలా కుట్టు వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత సైడ్లకి క్లాత్ ఏమైనా ఉంటే ఆ క్లాత్ నీట్గా కట్ చేసుకొని సైడ్ క్లాత్ ఇప్పుడైతే మనం ఇలా దాన్ని లోపల నుంచి వెళ్ళి ఇలా మూలలు వచ్చేలాగా ఇటు సైడు తీసుకోవాలి. ఒక పుల్ల సాయంతో మనం ఆ మూలలు అనేవి కరెక్ట్గా తీసుకోవాలి. అప్పుడే మనకు ఏర్పడుతుంది ఈ బౌ అనేది. చూడండి అలానే తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత చూడండి కరెక్ట్గా డబ్బా షేప్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం లోపల లైనింగ్ కోసం కుట్టు ఏదైతే వేసుకున్నామో అది తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మనం ఒక సూదికి దారం పెట్టుకొని ఆ దారంతో మనము కింద వైపు తాకకుండా ఆ క్లాత్ ఏమీ రాకుండా ఇవి ఏవైతే ఓపెన్స్ ఉన్నాయో అవి మొత్తం ప్యాక్ చేసుకోండి. అలా కుట్టుకోండి. చూడండి నేను ఎలా కుట్టుకుంటున్నానో సేమ్ అలానే కుట్టుకోండి. నీట్గా మెల్లిమెల్లిగా కుట్టండి. ఎందుకంటే కింద సైడ్ ఉన్న క్లాత్ దీనికి రాకూడదు, మళ్ళీ ఎక్కడ ఫోల్డ్ రాకూడదు. నీట్గా అలా కుట్టుకోండి అక్కడి వరకు. అలా కుట్టుకున్న తర్వాత దారం ముడేసుకొని తీసేసుకోండి. చూడండి ఇప్పుడు ఎంత బాగా ఉందో, నీట్గా వచ్చిందో. అలా అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఈ క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకుందాం. చూడండి అలానే ఒక కుట్టు వేసుకొని ఆ క్లాత్ కొంచెం కట్ చేసుకొని మనం అది సేమ్ మనం నాడ కోసం ఎలా తీసుకుంటామో అలానే తీసుకోవాలి పుల్లతోని. అలా తీసుకున్న తర్వాత మనకిది ఫ్లవర్ లాగా రావాలి కాబట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి చిన్న చిన్నగా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోని 3 స్టెప్స్ వచ్చేలాగా అలా ఫోల్డ్ చేసి మధ్యలో అలా పట్టుకోండి. అలా పట్టుకున్న తర్వాత మనకి సూది దారంతో మనం కొంచెం దాన్ని అలా మధ్యలో కుట్టుకోవాలి. చూడండి ఏర్పడుతుంది ఫ్లవర్ లాగా కరెక్ట్గా. చూడండి ఇది అటు ఇటు జరగకుండా ఉండాలి కాబట్టి ఒక టాకా వేసుకోండి. అలా నీట్గా మెల్లగా అలా అలా టాకా వేసుకున్న తర్వాత మనము ఇది ఏదైతే కుట్టుకున్నామో నాడలాగా దానికి దీన్ని ఇలా రౌండ్గా చేసుకొని అలా పట్టుకోవాలి. చూడండి మనం పైనుండి కింది సైడు ఇలా ఉండేలాగా అలా పెట్టుకొని మనకు అవి దారాలు ఏమీ కనపడకుండా నీట్గా దగ్గరికి కట్ చేసుకోవాలి. అలా అలా చూడండి మిషన్తో కూడా వేయచ్చు, కాకపోతే నేనైతే దీనికి సూదితోనే వేస్తున్నాను. చూడండి మనకి ఈ ఫ్లవర్కి తాకేలాగా ఒక కుట్టు అయితే వేసుకోండి. చూడండి నీట్గా అలా కుట్టు వేసుకొని
తీసేసుకోండి. అంతే, అటు ఇటు జరగకుండా. సేమ్ అలానే అలా కుట్టు వేసి ఉంచండి. చూడండి ఎలా కనిపిస్తుంది, నీట్గా మంచిగా కనిపిస్తుంది కదా ఫ్లవర్ అయితే. ఇప్పుడు ఈ నాడ కోసం 8 ఇంచుల పొడవు, 6 ఇంచుల వెడల్పు తీసుకోండి. 2 క్లాతులు కూడా అలా డబల్ ఫోల్డ్ చేసుకొని 2 క్లాతులకి ఇలా మార్క్ వేసుకొని 8 ఇంచుల పొడవు, ఒక 6 ఇంచుల వెడల్పుతోనే, ఇంకా మీకు ఎక్కువ పొడవు కావాలంటే పొడవు తీసుకోండి. నేనైతే 8 ఇంచుల పొడవే తీసుకున్నాను. చూడండి, ఇది తీసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ని అయితే మనం ఇలా మధ్యలో కరెక్ట్గా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని, చూడండి ఇట్లా అడ్డంలో పైన సైడు 2 ఇంచున్నర వెడల్పుతోని ఒక మార్క్ వేసుకోండి. అంటే ఓపెన్స్ ఉన్న సైడ్ నుండి 1 ఇంచున్నర వెడల్పుతోని మార్క్ వేసుకోండి. మళ్ళీ కింది సైడ్ నుండి కూడా ఇలా పొడవు 1 ఇంచున్నర పొడవుతోని ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఆ మార్క్ అదే కింద ఏదైతే పెట్టుకున్నామో పైనుండి కింది వరకు అలా మార్క్ వేసుకోండి స్ట్రైట్గా. అలా వేసుకున్న తర్వాత అంటే ఆ మార్కు ఈ మార్కు అంటే అక్కడ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా స్ట్రైట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా క్రాస్లో ఒక మార్క్ వేసుకోండి. అలా వేసుకొని ఇప్పుడు మనము దానిపైననే సేమ్ ఎలా ఉందో అలానే ఒక కుట్టు వేసుకోండి. అంటే మీరు మామూలుగా కుట్టు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మీకు అర్థం కావాలి కాబట్టి నేను మార్క్ వేసి కుట్టు వేస్తున్నాను. అలా కుట్టు వేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ ఏదైతే ఉందో అది నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం పుల్లతోని ఈ క్లాత్ అంతా బయటకు తీసుకోవాలి. చూడండి నేను ఎలా తీస్తున్నానో అలానే తీసుకోవాలి. సేమ్ అలానే మెల్లిమెల్లిగా తీసుకొని ఈ మూలలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా క్లాత్ బయటికి తీయకముందే మనం ఆ మూలలు అనేవి కరెక్ట్గా తీసుకోవాలి. చూడండి అలా తీసుకోండి. అంటే ఇంకా ప్లెయిన్ క్లాత్ అయితే ఇంకా కరెక్ట్గా వస్తుంది. ఇది చెమ్కీ క్లాత్ కాబట్టి కొంచెం అలానే మెల్లమెల్లగా తీసుకోవాలి. చూడండి కరెక్ట్గా కనిపిస్తుంది. సేమ్ అలానే ఈ క్లాత్ కూడా అలానే 2 కుట్టుకోండి. అలా కుట్టుకున్న తర్వాత మనము ఈ మూలలు అనేవి అయితే కరెక్ట్గా తీసుకొని ఇలా మనము ఈ ఫ్లవర్ అనేది దీనిపైన పెట్టేయడమే. అంతే, ఇలా రెడీ చేసుకొని మనం డ్రెస్సులకైనా బ్లౌజ్కైనా దేనికైనా పెట్టుకోవచ్చు. చూడండి అలా పెట్టి కుట్టేసుకోవడం అంతే. ఇలా మనం 2 ఒకటే దగ్గర పట్టుకొని ఇలా ఒక కుట్టు వేసుకోండి ఫస్ట్ అయితే మిషన్ పైన. చూడండి అలానే ఒక కుట్టు వేసుకోండి నీట్గా. అలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బ్లౌజ్ పైన పెట్టేసి ఈ బ్లౌజ్కి సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అది అలా కరెక్ట్గా పట్టుకొని ఒక మార్క్ వేసుకొని అలా నీట్గా చూడండి అలా చూసుకొని ఒక మార్క్ వేసుకొని దానిపైన ఈ ఫ్లవర్ ఏదైతే కుట్టుకున్నామో మనం దానిపైన కరెక్ట్గా పెట్టుకొని ఇలా ఒక కుట్టు వేసుకోవడమే. ఫస్ట్ అయితే ఈ నాడ కోసం కుట్టుకున్నాం కదా అది అలా కుట్టుకోండి. చూడండి అలా కుట్టుకొని ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనమైతే నీట్గా నిన్న ఎలా బ్లౌజ్ కుట్టుకోవాలి అనేది అయితే చూసాం కదా. ఇప్పుడైతే ఈ ఫ్లవరు దీనిపైన అలా పెట్టుకోండి. కరెక్ట్గా మధ్యలో వచ్చేలాగా అలా పెట్టుకొని మనం మిషన్తోనైతే కుట్టరాదు, ఇది గమ్ముతోనైనా అతికిపెట్టుకోండి. నేనైతే సూది దారంతోనే కుడుతున్నాను. కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఊడిపోతుందని నేనైతే సూది దారంతోనే టాకా వేస్తున్నాను. చూడండి నేను ఎలా కుట్టుకుంటున్నానో సేమ్ అలానే కరెక్ట్గా పట్టుకొని నీట్గా కుట్టుకోవడమే. అంతే, ఈజీ. మీకైతే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఒకసారి ఇది ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఇలా అయితే నీట్గా కుట్టుకొని మనము కరెక్ట్గా పట్టుకొని అలా కుట్టుకోవడమే. అంతే, మనం ఏదైతే కుట్టు వేసామో అది ఏర్పడకుండా నీట్గా ఇలా కింద సైడ్ తీసుకొని మనం టాకా వేసుకొని అది బయటికి రాకుండా మనం ముడి వేసుకొని తీసుకోవడమే. అంతే, ఎక్కడ కూడా ఏ దారము ఎలాంటి దారాలు అయితే కనిపించవు. చూడండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.